వెనిజులా అండ్ అమెరికా ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. రష్యా ఇరాన్ల నుంచి తెచ్చుకున్న షిప్ కిల్లర్ మిసైల్స్ని అమెరికా షిప్స్కి వ్యతిరేకంగా వెనిజులా మోహరించినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ట్రంప్ కూడా చాలా సీరియస్గా ఉన్నారట. ఒక్క మిసైల్ పేరినా కూడా చాలా పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి అని చెప్పి ట్రంప్ హెచ్చరించినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు వెనిజులా అండ్ అమెరికా ఈ రెండు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతల కారణం ఏంటి? ప్రస్తుతం యుద్ధ పరిస్థితి ఎలా ఉంది? ఎస్ అండి, ఇప్పుడు వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మడ్యూరో ఆయన ఒక పెద్ద సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ఏంటంటే ఆయన రష్యా నుంచి ఇరాన్ నుంచి తెచ్చుకున్న షిప్ కిల్లర్ అనే మిసైల్స్ని మోహరించడం. ఈ మధ్యన ఏం జరుగుతుందంటే ఈ కరేబియన్ సీలో వెనిజులా కోస్ట్ వరకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా షిప్పులు, డిస్ట్రాయర్సు, సబ్మెరైన్స్ అక్కడికి వచ్చి వెనిజులా మీద అటాక్ చేస్తున్నాయి. రీసెంట్గా డ్రగ్స్తో వెళుతున్న ఒక సబ్మెరైన్ కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పేల్చివేయడం జరిగింది. ఈ డ్రగ్స్తో వెళుతున్న ఎన్నో షిప్పుల్ని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా షిప్పులు పేల్చేయడం జరిగింది. ఇప్పుడు మధ్యలో తీసుకున్న నిర్ణయం ఏంటంటే రష్యా నుంచి తెచ్చుకున్న ఆయన KH-31 అనే ర్యామ్ జెట్ ఇంజన్తో 3.5 మ్యాక్స్ స్పీడ్తో ధ్వనివేగం కంటే 3.5 రెట్ల వేగంతో పయనించే ఈ మిసైల్స్ని, ఈ క్రూయిజ్ మిసైల్ని ఉపయోగించబోతున్నారు. దీన్ని ఏమంటారంటే షిప్ కిల్లర్ అంటారు. అంటే ఏంటి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క షిప్పులు అనేవి డేంజర్ జోన్లోకి వెళ్ళిపోయి రష్యా మిసైల్ వల్ల. అదేవిధంగా ఇరాన్ కూడా కొన్ని మిసైల్స్ అక్కడ సప్లై చేసింది. వాటిని ఇప్పుడు వెనిజులా అనేది మోహరించింది. ఈ మిసైల్స్ను కూడా ఎలా ప్రయోగిస్తారంటే ఒకప్పుడు రష్యా మనకిచ్చిన సుఖోయ్ 30 అంటే భారత్కి సప్లై చేసిన సుఖోయ్ 30 లాంటి ఈ 4.5 జనరేషన్ 4 జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ల ద్వారా అంటే ఒక 20 సుఖోయ్ 30 అనేవి ఇక్కడ వెనిజులా దగ్గర ఉన్నాయి. అంటే రష్యా ఆయుధాలే పూర్తిగా. ఈ రష్యా ఆయుధాలైన సుఖోయ్ KH-31 మిసైల్ని ప్రయోగించి అమెరికా యొక్క షిప్పులకి తీవ్ర నష్టం కలిగించవచ్చు. అంటే అమెరికా ఇంకా అక్కడ డేంజర్ జోన్లో ఉన్నట్టే. కాబట్టి వెనిజులా తీసుకునే నిర్ణయం ఏంటంటే వెనిజులా అమెరికాల మధ్య ఒక భీకర దాడికి రెడీ అవుతుంది అని చెప్తుంది. అదేవిధంగా వెనిజులా కూడా ఒక 50 లక్షల మంది పౌరులకి ఓ వాలంటరీ ఆర్మీ ట్రైనింగ్ ఇచ్చి ఎక్కడికక్కడ మోహరించింది. అటు కొలంబియా వైపు, ఇటు వెనిజులా కరేబియన్ సీ వైపు. కాబట్టి ఇది చాలా ప్రమాదకరమైన యుద్ధంగా పరిగణించే అవకాశం ఉంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కూడా దీనికి భయంకరమైన వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మీ దగ్గర నుంచి ఒక KH-31 మిసైల్ పేలిందా, మా షిప్కి ఏదైనా నష్టం జరిగిందా, మీరు కలలో కూడా ఊహించిన నష్టం మీకు జరగబోతుందని చెప్తుంది. ఎందుకంటే ఇప్పటికే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కొన్ని ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు అక్కడ మోహరించడం జరిగింది కొంచెం దూరంగా వెనిజులాకి కరేబియన్ సీలో. అదేవిధంగా F-35 ఫైటర్స్ను కూడా అక్కడ మోహరించడం జరిగింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తలుచుకుంటే ఆల్రెడీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇటు టెక్సాస్, ఇటు కాలిఫోర్నియా ఈ స్టేట్స్ నుంచి వెంటనే ఫైటర్స్ అక్కడ వెనిజులా చేరుకోవచ్చండి. దానికి అంత ఉంటుంది. ఏదో ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అయినా లేకపోతే కొన్ని గంటల వ్యవధిలో మోహరింపులు చేయొచ్చు ఈ వెనిజులా మీద. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అందువల్ల మనం ఏమనుకోవాలంటే వెనిజులా యొక్క తన డిఫెండ్ చేసుకుంటుంది అని మనకు తెలుస్తుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే అసలు వెనిజులాలో ఏం సాధించాలనుకుంటున్నారు ట్రంప్ అంటే మనం ఇక్కడ ఒకటి విషయం చెప్పాలండి. ఎందుకంటే వెనిజులా అనేది ప్రపంచంలో ఆయిల్ వెల్త్ ఎక్కువగా గల దేశం. సౌదీ అరేబియా అనుకుంటాం, రష్యా అనుకుంటాం, అమెరికా అనుకుంటాం, చైనా అనుకుంటాం. ఈ దేశాలు కాదండి. ఎక్కువగా ప్రపంచంలో అత్యధిక ఆయిల్ కలిగి ఉన్న దేశం వెనిజులా. సుమారు 13% ఆ దేశంలో ఉంటుందండి. అంత అతిపెద్ద దేశం ఆయిల్ వెల్త్. ఆయిల్ సూపర్ పవర్ వెనిజులా. తర్వాత ప్రపంచ గ్యాస్లో కూడా అది టాప్ 8 ప్లేస్లో ఉంటుందన్నమాట. అంటే ఆయిల్ గ్యాస్ ఉన్న ప్రపంచంలోని అతిపెద్ద దేశం వెనిజులా. కానీ అది పేదరికంలో ఉంది. ఎందుకంటే ఆ ఆయిల్ని తీయడం అనేది కుదరడం లేదు అమెరికా ఆంక్షల వల్ల. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యొక్క కన్ను ఎక్కడ పడిందంటే వెనిజులా ఆయిల్ మీద. ఎందుకంటే ఈ ట్రంప్ అమెరికా ఆర్థిక వ్యవస్థని అమెరికా ఫస్ట్ చేయాలి, అమెరికా గ్రేట్ అగైన్ చేయాలనుకుంటున్నాడు. కానీ టారిఫ్ల వల్ల విపత్కర పరిస్థితులు వచ్చింది. అమెరికా వృద్ధి రేటు మీద ప్రభావం వచ్చింది. కానీ ఇదే సమయంలో వెనిజులా ఆయిల్ వెల్త్ చేతిలోకి వస్తే అట్లీస్ట్ కంట్రోల్ చేసే అధికారం అమెరికా మళ్ళీ పూర్వవైభవం వచ్చేస్తారన్నమాట. అందుకని వెనిజులా అనేది డ్రగ్స్ అనేది సప్లై చేయొచ్చు. డ్రగ్స్ కార్టెల్ మేము చంపడానికి, అమెరికా పౌరులు డ్రగ్స్కి బానిసలు అవ్వకుండా ఉండడానికి, వెనిజులా నుంచి వచ్చే డ్రగ్స్ని ఆపడానికి నేను చేస్తున్నాననేది ఒక సాకు, ఒక ప్రిటెక్స్ట్ అయినా ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం, ట్రంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వెనిజులాలో ఉన్న ఆయిల్ని ఆయన చేతిలోకి తీసుకోవడం. ఒకప్పుడు ఇరాక్లో ఆయిల్ని ఆయన చేతిలో తీసుకున్నట్టుగా అనమాట.
కాబట్టి ఇక్కడ వెనిజులా అనేది ఎందుకు టార్గెట్ చేస్తున్న ట్రంప్ అంటే డ్రగ్స్ని కంట్రోల్ చేయడానికి కాదండి. ప్రధానమైన నిర్ణయం ఏంటంటే వెనిజులాలో ఉన్న ఆయిల్ మీద అధికారం చేజిక్కించుకోవడం. ఇది ట్రంప్ యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకనే ఇటు రష్యా ఇరాన్లు రంగంలో దిగి ఇటు వెనిజులాని శక్తివంతంగా చేస్తూనే సైనికంగా ఈ రష్యా ఇరాన్ల యొక్క అదేవిధంగా చైనా యొక్క అండదండలు చూసుకుని వెనిజులా ప్రెసిడెంట్ ఈ నికోలస్ మడ్యురో అమెరికాని తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాడు తన ఆర్మీ, నేవీలు, ఎయిర్ ఫోర్సుల ద్వారా. దీన్ని బట్టి మనం అవగతం అవుతుంది. ఒకవేళ వెనిజులా యుద్ధానికే దిగితే ఇటు రష్యా, ఇరాన్లు అదేవిధంగా చైనాలు పూర్తి సహకారం వెనిజులాకి పరోక్షంగా అందించే అవకాశం ఉంది. ఇదే జరిగితే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇటు రష్యా, చైనాల గ్రూపులు, ఇరాన్ల గ్రూపుల మధ్య కరేబియన్ సీ అంటే సౌత్ అమెరికా, దక్షిణ అమెరికా కాంటినెంట్లో ఒక భయంకర యుద్ధం జరిగే అవకాశం ఉంది. అక్కడ మూడో ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయిన అవకాశం లేదు. కాబట్టి ట్రంప్ ఏం చేస్తాడు అంటే ట్రంప్ వెనక్కి తగ్గే ప్రసక్తి ఇక్కడ మనకు కనపడడం లేదు. మరి మధ్యలో తగ్గుతారంటే మధ్యలో ఆయన ఒక నియంతగా పరిపాలిస్తారు ఆ దేశాన్ని హ్యూగో చావేజ్ తర్వాత. కాబట్టి ఆయన వెనక్కి తగ్గే అవకాశం లేదు. ఎందుకంటే లెఫ్ట్ వింగ్కి సంబంధించిన ఒక కమ్యూనిస్టు సిద్ధాంతకర్త కాబట్టి ఆయన వెనక్కి తగ్గడు. కాబట్టి ట్రంప్ ఈ మధ్యరోల మధ్య యుద్ధం ముదురుతుంది. మరి రానున్న రోజుల్లో ఎలా జరుగుతుందంటే ఈ రష్యా, ఇరాన్, చైనాలు ఎంత సహకారం అక్కడికి అందిస్తాయని దాన్ని బట్టి తెలుస్తుంది. కానీ వెనిజులా లొంగే దేశం కాదు. కాబట్టి ట్రంప్ వెనక్కి తగ్గరు. కాబట్టి అక్కడ యుద్ధం అనేది తప్పనిగా అనివార్యం అవుతుందని మనం చెప్పవచ్చు.